to achieve. Okay. Then what is a plan, sir? What is a plan? It is the list of actions or items that are required that are required to achieve the objective. To achieve the objective. అర్థమవుతుందమ్మా? అర్థమైనా? నెక్స్ట్ program means execution of plan. Execution of plan, simply execution of plan. అర్థమైందమ్మా? ఇప్పుడు స్ట్రాటజీ అంటే ఏంటి, ప్లాన్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటో అర్థమైందా? స్ట్రాటజీ అంటే ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి, దట్ ఈస్ వాట్ స్ట్రాటజీ. సో ఆ ఫైనల్ ఆబ్జెక్టివ్కి మనం ఏం చేయాలి అనేది ముందే మనం వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ వీ నీడ్ టు డూ అనేది మనకి స్ట్రాటజీ చేసుకున్నప్పుడే తెలిసిపోతుంది. ఆ ప్లాన్ అంటే దట్ మీన్స్ ఎ సెట్ ఆఫ్ యాక్షన్స్. అంటే మనం అనుకున్న ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి. లైక్ ఇప్పుడు మీరు నవంబర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలనేది మీ స్ట్రాటజీ ఆర్ మీ ఆబ్జెక్టివ్ అనుకుందాం. ఇఫ్ దట్ బి ద కేస్, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది? సో డెఫినెట్గా నేను డైలీ షెడ్యూల్ మెయింటైన్ చేయాలి, ఇది వేయాలి, తర్వాత ఈ టైంకి నేను లెగాలి, ఈ టైంకి నేను ఈ సబ్జెక్ట్ చదవాలి, ఆ టైం కల్లా సిలబస్ కవర్ అవ్వాలి అని మనం అనుకుంటాం. ఓకేనా? రైట్. సో అది ప్లాన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఎవ్రీడే మనం చేసే యాక్టివిటీస్ని, అంటే డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ని ఫాలో అవడాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా? సో మీకు అర్థమైనా ఇప్పుడు స్ట్రాటజీ అంటే ఏంటి, ప్లాన్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటో అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే. నా ఇప్పుడు ఇదే స్ట్రాటజీ, ప్లాన్, ప్రోగ్రామ్కి జస్ట్ ముందు ఆడిట్ అనే సబ్జెక్ట్ని యాడ్ చేసుకోండి. ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ అండ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఆడిట్ ప్రోగ్రామ్, దిస్ మేక్స్ దిస్ చాప్టర్. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ఆడిట్ ప్లాన్, మనకి ఆడిట్ ప్లానింగ్తో స్టార్ట్ అయింది చాప్టర్. సో బిఫోర్ గోయింగ్ టు ఆడిట్ ప్లాన్, we will go to audit strategy first. ఆడిట్ స్ట్రాటజీ ఒక జస్ట్ ఇంట్రో చదివి రిలేషన్షిప్ అర్థం చేసుకొని ఆ తర్వాత మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఓకేనా? సో పేజ్ నెంబర్ 2.7లో ఆడిట్ స్ట్రాటజీ డెఫినేషన్ ఇచ్చాడు, చూడండి. ద డెఫినేషన్ ఆఫ్ ఆడిట్ స్ట్రాటజీ వాస్ గివెన్. Audit strategy is concerned with the designing optimized audit approaches. Underline the word. Audit strategy is concerned with designing optimized audit approaches. ఆడిట్ స్ట్రాటజీలో మనం ఏం చేస్తాం అంటే అప్రోచ్ ఫాలో అవుతాం, అంటే ఎలా చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దట్ సిక్ టు అచీవ్ ది నెసెసరీ ఆడిట్ అష్యూరెన్స్ అట్ ది లోయెస్ట్ కాస్ట్. అంటే మనం ఇవ్వాల్సిన ఆడిట్ అష్యూరెన్స్ నథింగ్ బట్ రీజనబుల్ అష్యూరెన్స్. ఆ అష్యూరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి? అట్ లోయెస్ట్ కాస్ట్ పాసిబుల్. అంటే మనం కాస్ట్ని లోయెస్ట్గా మెయింటైన్ చేసుకుంటూ, అలాగే మనకున్న ఇన్ఫర్మేషన్ కన్స్ట్రైంట్స్. యాజ్ యూ నో దట్ వెన్ ఎవర్ వీఆర్ కండక్టింగ్ ఆడిట్ వీ కెనాట్ అబ్టైన్ 100% ఇన్ఫర్మేషన్. మనకి ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ అనేది షార్టేజ్ వస్తుంది. సో దాన్ని ఇన్ఫర్మేషన్ కన్స్ట్రైంట్ అంటారు. సో ఇన్ఫర్మేషన్ కన్స్ట్రైంట్స్ని ఎదుర్కొంటూ, కాస్ట్ కన్స్ట్రైంట్ని ఎదుర్కొంటూ లోయెస్ట్ కాస్ట్లో మనకున్న అష్యూరెన్స్ ఆబ్జెక్టివ్ యాజ్ పర్ ఎస్ఏ 200 మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? అష్యూరెన్స్ ఇవ్వడమేగా. ఎస్ఆర్ నో? ఆడిట్ అష్యూరెన్స్. సో స్ట్రాటజీ అంటే we need to achieve the objective. That objective in case of audit is assurance objective. అదేనా? మామూలుగా స్ట్రాటజీ అంటే ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడం. అదే ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్లో యాజ్ పర్ ఎస్ఏ 200 మన ఆబ్జెక్టివ్ ఏంటి? అష్యూరెన్స్ ఇవ్వడాన్ని ఆడిట్ ఆబ్జెక్టివ్ అంటారు. సో వీ నీడ్ టు అచీవ్ అవర్ ఆడిట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ నథింగ్ బట్
assurance objective at the lowest cost and with the constraints of the information. అర్థమైందమ్మా ఆడిట్ స్ట్రాటజీ అంటే? అర్థమైందా ఆడిట్ స్ట్రాటజీ? సో నెక్స్ట్, now let us understand the relationship between the audit strategy and audit plan. Audit strategy and audit plan చూద్దాం. స్ట్రాటజీకి ప్లాన్కి సంబంధం ఏంటో చూద్దాం. అప్పుడు మనం ఆడిట్ ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అండర్లైన్ ది వర్డ్ ఇంటర్ రిలేటెడ్. పేజ్ నెంబర్ 2.8 అమ్మా. ఓకే, audit strategy and audit plan are interrelated to each other because change in one would result into change in the other. అంటే ఒక్కదాన్ని చేంజ్ చేస్తే ఇంకోటి చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వీఆర్ చేంజింగ్ ది ఆడిట్ స్ట్రాటజీ, దెన్ మన స్ట్రాటజీ ఎప్పుడైతే చేంజ్ అయిందో వేరు ఆబ్జెక్టివ్స్కి ఒకే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయలేం కదా. సో డిపెండింగ్ అపాన్ ది ఆబ్జెక్టివ్ వీ నీడ్ టు డెవలప్ ఎ ప్లాన్. సో డెఫినెట్లీ strategy and plan are interdependent and change in one leads to another. Next, the audit strategy is prepared before the audit plan. మనం చెప్పుకున్న ఆర్డర్లో ప్రకారమే ఉంది ఇది. స్ట్రాటజీని ముందు ప్రిపేర్ చేసుకొని ఆ స్ట్రాటజీని డిసైడ్ చేసిన తర్వాత దెన్ వి విల్ డెవలప్ ఎ ప్లాన్. ఓకేనా? ద ఆడిట్ ప్లాన్ కంటైన్స్ మోర్ డీటెయిల్స్ దాన్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. ప్లాన్లో మనకి ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి. స్ట్రాటజీలో డీటెయిల్స్ గురించి ఏమి ఉండదమ్మా, జస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ద ఆడిట్ స్ట్రాటజీ ప్రొవైడ్స్ ది గైడ్ లైన్స్. అంటర్లైన్ ది వర్డ్ గైడ్ లైన్స్. స్ట్రాటజీలో ఏం చెయ్యాలని చెప్పదు, చేయడానికి మనకి గైడ్ లైన్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఇస్తుంది అనమాట స్ట్రాటజీ. వన్స్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్, an audit plan can be developed to address the various matters that we had identified in the strategy. స్ట్రాటజీలో చెప్పిన విషయాలను తీసుకుని ఆడిట్ ప్లాన్ ని మనం డెవలప్ చేస్తాము. ఓకేనా? సో ఆడిట్ స్ట్రాటజీలో ఏమేమి ఉంటుందో చెప్తున్నాడు. ఆడిట్ స్ట్రాటజీ ఎస్టాబ్లిషెస్ ది స్కోప్, టైమింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఆడిట్. అండర్లైన్ ది వర్డ్ స్కోప్, టైమింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఆడిట్. స్ట్రాటజీలో ఏమేమి ఉంటాయమ్మా? ఆడిట్ స్ట్రాటజీలో ఏమేమి ఉంటాయి? Scope, timing, direction of audit. Scope, Timing and direction of audit. Scope, timing and direction of the audit. Scope of the audit, timing. ఎప్పుడు లోపు మనం ఆడిట్ కంప్లీట్ చేసేయాలి, వాట్ ఈస్ ద టైం లిమిట్. అలాగే డైరెక్షన్, సో ఏ ఏరియాలో ఎక్కువ కవర్ చేయాలి అంటే బ్రీఫ్ అవుట్లైన్ అనమాట. ఇప్పుడు ఒక స్టోరీ, ఒక మూవీ స్టోరీ ఉందంటే ఫస్ట్ బ్రీఫ్ అవుట్లైన్ చెప్తారు. ఆ అవుట్లైన్ నథింగ్ బట్ స్ట్రాటజీ అనుకుంటే, సో తర్వాత ప్లాన్ ఏంటి? అంటే ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఏంటి క్లియర్ కట్గా ఉంటుంది, ఏ పాయింట్లో ఏం జరుగుతుంది, ఈ సీన్ ఏంటి, ఆ సీన్ ఏంటి అనుకుంటే. తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్. ఓకేనా? అనుకున్నది తీయడం. ఓకేనా? సో ఆడిట్ స్ట్రాటజీలో ఏమేమి ఉంటుంది? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ది ఆడిట్. మనం తీసుకున్న ఆడిట్ స్కోప్ ఎంత, ఎక్కడి వరకు వెరిఫై చేయాలి, ఏం వెరిఫై చేయాలి, ఏమేమి రిపోర్టింగ్ ఇవ్వాలి. ఓకేనా? దాని గురించి ఎవరిని రిసోర్స్ చేయాలి. నెక్స్ట్ టైమింగ్, డైరెక్షన్ ఆఫ్ ది ఆడిట్. టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆడిట్ ప్లాన్లో ఏముంటాయో చూద్దాం. ఆడిట్ ప్లాన్ వుడ్ ఇంక్లూడ్ ది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్. ఏమేమి ఉంటాయమ్మా ఆడిట్ ప్లాన్లో? ఏమేమి ఉంటాయి? నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఆడిట్ ప్రొసీజర్స్కి ఎటువంటి ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, అప్లై చేయాలి. నేచర్, టైమింగ్, ఎప్పుడెప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్, ఏ ఆడిట్ ప్రొసీజర్ ఎప్పుడు ఫాలో అవ్వాలి. అండ్ ఎక్స్టెంట్, మీకు ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు ఎక్స్టెంట్ గురించి చెప్పాను అమ్మా. ఒక ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఆర్డర్ వచ్చిన దగ్గర కాడి నుంచి మొత్తం మనం ఎక్కడి వరకు వెరిఫై చేయొచ్చు? అట్ ది ఎండ్ ఇన్వాయిస్ రైజ్ చేసి, తర్వాత పేమెంట్ తీసుకొని, తర్వాత అది స్టాక్ పంపించి, ఆ స్టాక్ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని పేమెంట్ క్రెడిట్ అయ్యేంత వరకు కూడా మనం చూడొచ్చు అని చెప్పాను. దాన్ని ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ అంటారు.
అని ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్. అంటే మనం ఎక్కడి వరకు వెరిఫై చేయాలి? ఇన్వాయిస్ ఒకటి వెరిఫై చేసి వదిలేస్తే సరిపోద్దా? తర్వాత లేదంటే 100% వెరిఫై చేయాలా? 100% ఆడిట్ ప్రొసీజర్ని అప్లై చేయాలా? సో అంటే డిపెండింగ్ అపాన్ ది స్ట్రాటజీ we will decide the nature, time and extent of audit procedures. మా క్లియర్గా అర్థమైంది ఇప్పుడు మీకు? స్ట్రాటజీలో ఏముంటుంది, ప్లానింగ్లో ఏముంటుంది, అర్థమైందా? స్ట్రాటజీలో ఏముంటుందంటే స్కోప్, టైమింగ్, Direction of audit. అండ్ డైరెక్షన్ ఆఫ్ ఆడిట్. ఓకే. నెక్స్ట్ ప్లాన్లో ఏముంటుందంటే నేచర్, Timing, extent of audit procedure. టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్. ఓకే. సో డిపెండింగ్ అపాన్ స్ట్రాటజీ వి విల్ ప్రిపేర్ ఏ ప్లాన్. బట్ నాట్ నెసెసరీ అమ్మా, ప్లాన్ ముందు ప్రిపేర్ చేసి స్ట్రాటజీ ప్రిపేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే ఆల్రెడీ స్ట్రాటజీ అందరికి ఒకలాగా, ప్రతి క్లయింట్కి మనం ఒకటే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ ప్లాన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆడిట్ ఉందమ్మా, ప్రతి ఒక్కరికి నా ఆడిట్ స్ట్రాటజీ ఏంటి? రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలి అట్ లోయెస్ట్ కాస్ట్, ఫేసింగ్ ది కన్స్ట్రెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని నా ఆబ్జెక్టివ్. అది ఏ క్లయింట్ కైనా సేమ్ స్ట్రాటజీ ఉంటుంది. బట్ ప్రతి క్లయింట్కి నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటే పెట్టగలనా? కెన్ ఐ ఇంప్లిమెంట్ ది సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎవ్రీ క్లయింట్? No, sir. No, it depends upon the client to client basis. So దాని ప్రకారం I will apply the nature, timing and extent of audit procedures. కొంతమందికి ఇన్డెప్త్ వెరిఫై చేస్తాను, రిస్క్ అసెస్మెంట్ చేసి, రిస్క్ అసెస్మెంట్ హైగా ఉంటే ఇన్డెప్త్ వెరిఫికేషన్కి వెళ్తాను, లేదంటే ఓకే శాంప్లింగ్ బేస్ మీద చూసుకుంటాను. సో స్ట్రాటజీ మే బి సేమ్, బట్ ప్లాన్ షుడ్ బి డిఫరెంట్. సో దిస్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్ట్రాటజీ అండ్ ప్లాన్. ఇది నేను ఎండ్ అయిన తర్వాత చెప్పొచ్చు, కానీ బిఫోర్ ఎందుకు చెప్తున్నానంటే యూ విల్ హ్యావ్ ఏ లైక్ క్లియర్ వ్యూ ఉంటుంది మనం చదివేటప్పుడు. ప్రతి పాయింట్ని మీరు ఈ కోణంలో అర్థం చేసుకుంటారని ఐ వాజ్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్ నవ్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో నవ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ వాట్ ఈస్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈస్ ఆడిట్ ప్లాన్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే. నవ్ ఐ విల్ గో టు ది ఆడిట్ ప్లానింగ్. ఇప్పుడు ఆడిట్ ప్లానింగ్ అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ప్లానింగ్ ఇన్ ఆడిట్ అక్కడ చెప్పినవి ఉంటాయి, ఇంకేముండవు. ప్లానింగ్ ఇన్ ఆడిట్ కంపాసెస్ డెవలపింగ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ది ఎక్స్పెక్టెడ్ స్కోప్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ అండ్ డెవలపింగ్ అన్ ఆడిట్ ప్రోగ్రామ్ షోయింగ్ ది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ప్లాన్ బేస్ చేసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ప్లాన్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తాం. నెక్స్ట్, ద ఆడిట్ ప్లానింగ్ ఈజ్ నెసెసరీ టు కండక్ట్ ఎన్ ఎఫెక్టివ్ ఆడిట్. మా అండర్లైన్ ది వర్డ్ ఎఫెక్టివ్ ఆడిట్. ఇక్కడ సార్ వితౌట్ ప్లాన్ మనం ఆడిట్ చేయగలమా చేయలేమా? ఎస్, వితౌట్ ప్లానింగ్ ఆల్సో వీ కెన్ కండక్ట్ ది ఆడిట్, బట్ దట్ ఆడిట్ మే నాట్ బి దట్ మచ్ ఎఫెక్టివ్. బికాస్ వితౌట్ ప్లాన్ మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వగలరా? మా వితౌట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మీరు వితౌట్ స్టడీ ప్లాన్ లేకుండా మీరు సిలబస్ని ఎలా కవర్ చేయాలి ఏంటి ఏమి తెలియకుండా డైరెక్ట్లీ మీరు బ్లైండ్గా ఎగ్జామినేషన్కి వెళ్ళి క్వాలిఫై అవ్వగలరా? No, sir. అంటే అవ్వచ్చు, దేర్ మే బి 1% or 2%, బట్ 99%, 98% ఫెయిల్యూరే ఉంటుందిగా. ఎస్ సార్ నో? అంటే అట్ ది సేమ్ టైం అంటే ఎఫెక్టివ్గా క్వాలిఫై అవ్వాలి అనుకుంటే వి నీడ్ అన్ ఎఫెక్టివ్ ప్లాన్. సో ఇన్ ఆడిట్ ఆల్సో ఇఫ్ యూ నీడ్ టు కండక్ట్ అన్ ఎఫెక్టివ్ ఆడిట్ అనేది ఎఫెక్టివ్గా జరగాలి అనుకుంటే దెన్ ద ప్లానింగ్ ఈజ్ నెసెసరీ. సో మనకి ఎస్ఏ 300 డీల్ చేస్తుంది ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో యాజ్ యు నో,
మనకి ఆడిటింగ్ లో ప్రతి దానికి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లానింగ్ గురించి డీల్ చేసే స్టాండర్డ్ ఏంటంటే ఏ స్టాండర్డ్ అమ్మా? ఎస్ఏ స్టాండర్డ్ నేమ్ ఏంటి? ఎస్ఏ 300 టైటిల్ Planning and audit of financial statements. ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ప్లానింగ్ లో మనకి కొన్ని విషయాలు కవర్ అవ్వాలి. ఏమేంటంటే అక్వైరింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్, అకౌంటింగ్ సిస్టమ్, అకౌంటింగ్ పాలసీస్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్. ఇది ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ ఎన్ ఆడిట్ వీ నీడ్ టు అబ్టైన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ అకౌంటింగ్ సిస్టమ్. క్లయింట్ యొక్క అకౌంటింగ్ సిస్టమ్ ఏం ఫాలో అవుతున్నాడు, వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్ ఏంటి, వాళ్ళ ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు తెలియాలి. ఇది మీకు తెలుసుగా ఈ పాయింట్? ఎస్ ఆర్ నో? Yes, sir. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ ది ఎక్స్పెక్టెడ్ డిగ్రీ ఆఫ్ రిలయన్స్ టు బి ప్లేస్డ్ ఆన్ ఇంటర్నల్ కంట్రోల్. రిలయన్స్ అంటే దట్ మీన్స్ బిలీఫ్ అన్నమాట. వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి అనేది మనకి ఆఫ్టర్ ఇంటర్నల్ కంట్రోల్ ఎవాల్యుయేషన్ మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టే కదా మనం రిస్క్ అసెస్మెంట్ చేసి దాన్ని బట్టే కదా మనం ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాం. అంతే కదమ్మా. ఇంటర్నల్ Yes, sir. కంట్రోల్స్ ని ఎవాల్యుయేట్ చేసి అవి వాటిని ఎంతవరకు నమ్మొచ్చు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డిటర్మైనింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్డ్. ప్లానింగ్ లో ఇవన్నీ అయిన తర్వాత ఎన్టీఈ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ని మనం ఫాలో అవ్వాలి. అండ్ కోఆర్డినేటింగ్ ది వర్క్ టు బి పెర్ఫార్మ్డ్. మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి విత్ ది అదర్ ఎంగేజ్మెంట్ టీమ్తో మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్లానింగ్ లో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. మనకి క్లయింట్ యొక్క అకౌంటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ లేకుండా మనం ఏ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలో మనకు తెలుస్తుందా? No, sir. సో డెఫినెట్ గా we need to understand the accounting systems, accounting policies, internal control procedures, and the degree of the expected degree of reliance on internal controls effectiveness, nature, time and extent of audit procedures, and coordinating the work. So these aspects to be covered in audit planning. కోఆర్డినేషన్ ఎలా చేయాలి అంటే ఇందులో కోఆర్డినేషన్ లో మనకి డైరెక్షన్ అండ్ సూపర్విజన్ కూడా వస్తాయి. ఎంగేజ్మెంట్ మీకు ఎస్క్యూసీ 1 చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుందా? ఎంగేజ్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎంగేజ్మెంట్ టీమ్ అంటే ఎవరు? ఎంగేజ్మెంట్ టీమ్ అంటే ఎవరు? ఆర్టికల్ స్టూడెంట్స్. మొత్తం అంటే ఆడిట్ క్లయింట్ యొక్క ఎంగేజ్మెంట్ ని ఎవరైతే మొత్తం డీల్ చేస్తున్నారో వాళ్ళందరినీ కలిపి ఏమంటారు? ఆడిటింగ్ ఎంగేజ్మెంట్ టీమ్ అంటారు. అందులో సీనియర్ ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ ఎవరైతే ఉంటారో అతన్ని ఏమంటారు? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అంటారు. ఓకేనా? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎప్పటికప్పుడు డైరెక్షన్ అండ్ సూపర్వైజ్ చేయాలని చెప్పి మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్క్యూసీ 1 లో లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్, డైరెక్షన్ అండ్ సూపర్వైజ్, మానిటరింగ్ ఇవన్నీ చదువుకున్నాం, గుర్తుందా? సో అదనమాట. సో అది కూడా ప్లానింగ్ లో ఒక పార్ట్. ఓకే. సో దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ దట్ ఆర్ టు బి కవర్డ్ ఇన్ ఆడిటింగ్ ప్లానింగ్. ఓకేనా? నెక్స్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ ప్లానింగ్. ఆడిట్ ప్లానింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అటెన్షన్ టు ఇంపార్టెంట్ ఏరియాస్. యాజ్ యూ నో, సేమ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్లాన్ నే ఇక్కడ పెట్టండి అమ్మా, సరిపోతుంది. ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటనేది మనం హైలైట్ చేసుకోవాలి. చేసుకున్న ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆడిటింగ్ లో, లెట్ ఇట్ బి ద ఫిక్స్డ్ అసెట్స్ అవ్వచ్చు, కరెంట్ లయబిలిటీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇంపార్టెంట్ ఏరియాస్ ని హైలైట్ చేసుకొని సో అక్కడ అటెన్షన్ గ్యాదర్ చేయడం డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్. నెక్స్ట్ టైమ్లీ రెజల్యూషన్ ఆఫ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్. ప్లానింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే మధ్యలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్, అంటే ఒక్కొక్కసారి మనకి ఇన్ఫర్మేషన్ లేకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ మేనేజ్మెంట్ చేంజ్ అవ్వచ్చు. ఇటువంటి అన్నింటిని కూడా ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్లానింగ్. ముందు ప్లానింగ్ వేసుకునేది అందుకే మనం మధ్యలో మనకు వచ్చే లాసెస్ ని ఓవర్కమ్ చేయడమే
ప్లానింగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్, ప్రాపర్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. డెఫినెట్లీ ప్లానింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా ఆర్గనైజ్ చేయగలం ఆడిట్ని. ప్లానింగ్ లేకపోతే ఏ టైంలో ఏ ఆడిట్ ప్రొసీజర్ చేయాలి, టైమింగ్ ఏంటి అనేది మనకు తెలియదు. సో ఆడిట్ ఎంగేజ్మెంట్ ఏమో డిఫరెంట్గా ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేస్తూ ఉంటారు, రిలేషన్ ఉండదు. ఓకేనా? సో రిజల్ట్స్ మనకు ఉపయోగపడవు. సో అదొకటి. నెక్స్ట్, ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. మనం ఇక్కడ మనకి ఎన్టీడీ అకౌంటింగ్ సిస్టమ్ నాలెడ్జ్, పాలసీస్ గురించి, ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి ఇక్కడ తెలిసినాయి కదమ్మా. ఎస్ఆర్ను తెలిసినాయి కదా. ఇలా తెలిసినప్పుడు ఆ ఎంటిటీ యొక్క అకౌంటింగ్ సిస్టమ్ని బట్టి, వాళ్ళు ఫాలో అయ్యే అకౌంటింగ్ పాలసీస్ని బట్టి నా ఎంగేజ్మెంట్ టీంలో ఈ అకౌంటింగ్ సిస్టమ్ తెలిసిన వాడిని పెట్టుకోవాలిగా. ఎస్ఆర్ను తర్వాత ఈ అకౌంటింగ్ పాలసీస్ మీద ఫెమిలియారిటీ ఉన్నవాడిని పెట్టుకోవాలి టీంలో. అంతేనా కదా? అంటే ఆడిట్ ప్లానింగ్ వల్ల మనకి ఎంగేజ్మెంట్ టీంలో ఎవరిని పెట్టాలి, వాళ్ళు ఫాలో అయ్యే అకౌంటింగ్ సిస్టమ్స్ని బట్టి, వాళ్ళు ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ని బట్టి, అలాగే ఎక్స్పెక్ట్ ఏమైనా కావాలంటావా, దాని ప్రకారం ఇవన్నీ చూజ్ చేసుకొని ఆడిట్ ప్లానింగ్ చేయడం వల్ల తెలుస్తుంది. ప్లానింగ్ చేయడం వల్ల వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్ ఏంటో తెలిసినాయి. తెలియడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎంగేజ్మెంట్ టీంలో ఎవరిని పెట్టుకోవాలి, ఎటువంటి కాంపిటెన్స్ ఉన్నవాడిని పెట్టుకోవాలి, ఎటువంటి క్యాపబిలిటీ ఉన్నవాడిని పెట్టుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్, డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టీమ్. సో ప్లానింగ్ ప్రకారం మనకంటూ ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు ఆ ప్లానింగ్ ప్రకారం ఫాలో అవుతుందా లేదా, వర్క్ అంతా ఆ ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది మనకి ఎప్పటికప్పుడు చూసుకోవాలి. దట్ ఈస్ త్రూ డైరెక్షన్ అండ్ సూపర్విజన్. నెక్స్ట్, కోఆర్డినేషన్ అన్నమాట. అంటే మనతో పాటు బ్రాంచ్ ఆడిటర్స్ ఉంటారు. సే ఫర్ సపోజ్ మనం సెంట్రల్ ఆడిట్ చేస్తున్నాం అనుకున్నాం మెయిన్ బ్రాంచ్కి. సో మనతో పాటు బ్రాంచెస్లో చేసే ఆడిటర్స్ కూడా ఉంటారుగా. ఎస్ఆర్ను దాంతోపాటు కొన్ని ఏరియాస్లో మనం ఎక్స్పర్ట్స్ని యూజ్ చేస్తాం. అంతే కదమ్మా. సో ప్లానింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి బ్రాంచ్ ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ ఒక టైంకి వచ్చేయాలి. ఓకేనా? సో ప్లానింగ్లో మనం ఏం చేస్తాం, బ్రాంచ్ ఆడిటర్స్తో ఎప్పుడు ఎలా కోఆర్డినేట్ అవ్వాలనేది ముందే ప్లానింగ్లో రాసుకుంటాం. సో దాని ప్రకారం కోఆర్డినేషన్ అనేది వీలుగా ఉంటుంది. ఓకేనా? సో బ్రాంచ్ ఆడిటర్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైనల్ హెడ్ ఆఫీస్ రిపోర్ట్ ఇచ్చే లోపు వాళ్ళ రిపోర్ట్స్ అన్ని ఇక్కడికి వచ్చేయాలి. గుర్తుందా మీకు? సెక్షన్ 143లో మనం చదువుకున్నాం. బిఫోర్ ఇష్యూయింగ్ అన్ ఒపీనియన్ బ్రాంచ్ ఆడిటర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత వాటిని మనం మన ఆడిట్ రిపోర్ట్లో డీల్ చేయాలని చదువుకున్నాం. గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది సార్. సో దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. ఆ కోఆర్డినేషన్ అనేది మనకి ప్లానింగ్ ద్వారా వస్తుంది. దీస్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్. ఓకేనా? సెల్ఫ్ స్టడీ, నో ప్రాబ్లం. నెక్స్ట్, సో ఈ ప్లానింగ్ అనేది మనకి ఎస్ఏ 300లో చెప్పాడు. ఎస్ఏ 300 ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. The audit plans shall include a description of as you know that ఇక్కడ మీరేం చూడనవసరం లేదు. ఓకే, ఆడిట్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయమ్మా? ఆడిట్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి? నేచర్, టైం అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. అవేనా ఉండేవి? ఎస్ఆర్ నో? ఆడిట్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయమ్మా? నేచర్, టైం అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. అవేనా ఉండేవి? నేచర్, టైం అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ కదా. ఆడిట్ ప్రొసీజర్స్ ని మనం ఎస్ఏ 500లో ఎలా క్లాసిఫై చేసాము? ఆడిట్ ఎవిడెన్స్ చాప్టర్లో ఆడిట్ ప్రొసీజర్స్ ని మనం ఎలా క్లాసిఫై చేసాము? Risk assessment procedures, substantive procedures. రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఎస్ సార్. రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఏ స్టాండర్డ్ లో ఉన్నాయి? SA 315. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏ స్టాండర్డ్ లో ఉన్నాయి? SA 330. అవే చెప్తాడు ఇక్కడ.
ఓకే. ఆడిట్ ప్లాన్లో ఏముంటాయి? ఆడిట్ ప్లాన్లో రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఎస్ఏ 315 ఉంటాయి. అలాగే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఎస్ఏ 330 ఉంటాయి. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? సో ఆర్ఏపి, ఎఫ్ఏపి అండ్ ఓఏపి. అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ that required to be carried out so the engagement complies with the standards on auditing. అంటే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాంతో పాటు ఇంకేముంటాయంటే వేరే స్టాండర్డ్స్లో చెప్పిన ఆడిట్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఉంటాయి. లైక్ మనకి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అని, గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేషన్స్ అని, మెటీరియాలిటీ అని, ఇవన్నీ కూడా ఆడిట్ ప్రొసీజర్స్. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఆడిట్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయమ్మా? ర్యాప్ యాజ్ పర్ ఎస్ఏ 315, ఫ్యాప్ యాజ్ పర్ 330. ఓకేనా? అదర్ ఆడిట్ ప్రొసీజర్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. అంతే సింపుల్గా చెప్పాలంటే. మనకి ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఏమని, ఆడిట్ ప్లానింగ్లో నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? ర్యాప్, ఫ్యాప్ ఆల్రెడీ మనం 500లో చూసాం. క్లాసిఫికేషన్ చూసాం కదా, అదే ఇక్కడ మనకి చెప్పాడు, కొత్తగా ఏం చెప్పలేదు ఇక్కడ. ఓకేనా? సో చూసారా, అక్కడ నేర్చుకున్నది ఇక్కడ యూజ్ అవుతుంది సింపుల్గా. నెక్స్ట్ సార్, ఆడిట్ ప్లాన్ చేసేటప్పుడు యాజ్ యూ నో దట్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం స్ట్రాటజీ సేమ్గా ఉండొచ్చు కానీ ప్లాన్ సేమ్గా ఉంటుందా? స్ట్రాటజీ సేమ్గా ఉండొచ్చు కానీ ప్లాన్ సేమ్గా ఉండొచ్చా ప్రతి క్లయింట్కి? నో, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్స్ యొక్క బిజినెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంతే కదమ్మా? సో అంటే బిఫోర్ డెవలపింగ్ ఏ ప్లాన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ది నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్ in developing overall audit strategy and audit plan. ఓకే. సో ఆ క్లయింట్స్ బిజినెస్ గురించి ఏం తెలుసుకోవాలంటే వాళ్ళు ఆపరేట్ చేసే ఇండస్ట్రీ ఏంటి, రిలవెంట్ ఇండస్ట్రీ ఏంటి, టెలికామ్ ఇండస్ట్రీయా, ఆటోమొబైల్ ఇండస్ట్రీయా, ఫుట్వేర్ ఇండస్ట్రీయా, లేదంటే ఏంటి వాళ్ళ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి, సిమెంట్ ఇండస్ట్రీనా ఏంటి? నెక్స్ట్ రెగ్యులేటరీ, వాళ్ళ రెగ్యులేటరీ అథారిటీ ఎవరు? ఇన్ కేసు మన చార్ట్ అకౌంటెంట్స్ అయితే మనకి ఐసిఐ రెగ్యులేటరీ అథారిటీ. ఒకవేళ ఇన్సూరెన్స్ వాళ్ళైతే ఐఆర్డిఐ రెగ్యులేటరీ అథారిటీ. ఓకేనా? ఒకవేళ మెడికల్ ఫీల్డ్ అయితే వాళ్ళకి ఎయిమ్స్, ఏఐఎంఎస్ వాళ్ళ రెగ్యులేటరీ అథారిటీ. అంతే కదమ్మా? సో ఒకవేళ హాస్పిటల్ అయితే వాళ్ళకి అలా ఉంటుంది. సో వాళ్ళ రెగ్యులేటరీ అథారిటీస్ ఎవరు? ఓకే. అలాగే ఒక కంపెనీ అనుకో, అది వాళ్ళకి కంపెనీస్ యాక్ట్. ఓకేనా? సో అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. వాళ్ళ ఫ్రేమ్వర్క్ ఏం ఫాలో అవుతున్నారు? వాళ్ళకి షెడ్యూల్ 3 ఏమైనా ఫార్మాట్ సరిపోతుందా? వాళ్ళ ఒకవేళ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళ స్పెసిఫిక్ ఫార్మాట్ ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ వాళ్ళకి, బ్యాంకింగ్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది కదమ్మా. సో వాళ్ళ ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది మనకి తెలియాలి. వాళ్ళ ఫ్రేమ్వర్క్ తెలియకుండా మనం ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసేయగలమా? చెప్పండి. వాళ్ళ ఫ్రేమ్వర్క్ తెలియకుండా మనం ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయొచ్చా? No, sir. యాజ్ పర్ విచ్ స్టాండర్డ్? 210. వెరీ గుడ్, బ్యూటిఫుల్. సో వాళ్ళ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం అది యాక్సెప్టబులా కాదా అనేది మనం చూసుకోవాలి. గుర్తుంది, రైట్. నెక్స్ట్ దాంతో పాటు ఇంకేం తెలుసుకోవాలి అంటే, ఒకటి మన ఇండస్ట్రీ తెలుసుకోవాలి, వాళ్ళది ఏంటి, వాళ్ళ రెగ్యులేటరీ బాడీ ఎవడు, అలాగే వాళ్ళకి అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి. నెక్స్ట్ ఇట్స్ ఆపరేషన్స్, ఆ కంపెనీ ఆపరేషన్స్ ఏంటి, ఓనర్షిప్ ఎవరు, వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంది, గవర్నెన్స్ స్ట్రక్చర్. అంటే మీకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో తెలుసుకుని ఉంటారు, డివిజనల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. Yes, sir. గవర్నింగ్ అథారిటీ ఎవరు, వాళ్ళ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ద ఎంటిటీ ఈస్ మేకింగ్ అండ్ ప్లాన్ టు మేక్. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏ టైప్లో ఉన్నాయి. ఎస్ అమ్మా, ఆర్గనైజేషన్ అన్నాక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది కదా, వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వాళ్ళకు ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ గవర్నెన్స్ ఏంటి, వాళ్ళ ప్రిన్సిపల్ ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, ఎలా అప్లై చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్లో ఏ టైప్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు.
ఇంకేనా వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి. మా విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ గురించి విన్నారా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో? Yes, sir. సేమ్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఓకేనా. సో దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి బిజినెస్ రిస్క్ ని ఫేస్ చేస్తున్నారు. బిజినెస్ రిస్క్ అంటే తెలుసుగా, బిజినెస్ లో మనకి అరైజ్ అయ్యే రిస్క్ ని బిజినెస్ రిస్క్ అంటారు. లైక్ డిమాండ్ పడిపోవడం, లేదంటే ప్రొడక్ట్ ఆబ్సొలేట్ అయిపోవడం, టెక్నాలజీ అడ్వాన్సెస్ రావడం, లేదంటే కాంపిటీటర్ రావడం, ఇవన్నీ కూడా బిజినెస్ రిస్క్స్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక బిజినెస్ లో. సో వాటిని ఎలా ఫాలో అవుతున్నారు. ఓ పక్కన మన బిజినెస్ రిస్క్ ని ఫేస్ చేస్తూ మన విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ ని అచీవ్ అవ్వాలి. అదేగా సక్సెస్ కి ఫార్ములా. ఎస్ఆర్ను అది. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ 5 years నుంచి చూసుకోవడమో, లాస్ట్ 2 years నుంచి చూసుకోవడమో, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. సో దీస్ ఆర్ ది పాయింట్స్ దట్ నీడ్స్ టు బి అక్వైర్డ్ బిఫోర్ మేకింగ్ అన్ ఆడిట్ ప్లాన్. ఆడిట్ ప్లాన్ చేసే ముందు ఇవన్నీ మనకు తెలిస్తేనే కదమ్మా, ఇవన్నీ మనకు తెలిస్తేనే కదా. సో ఏ టైప్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలనేది మనకు తెలిసేది. ఎస్ఆర్ నో? వితౌట్ క్లయింట్ బిజినెస్ నువ్వు ఆడిట్ చేయగలవా? క్లయింట్ యొక్క బిజినెస్ గురించి నాలెడ్జ్ లేకుండా నువ్వు ఆడిట్ చేయగలవా? చెయ్యొచ్చా అసలు చెప్పండి. వితౌట్ నోయింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్ చేయగలవా అనేది పక్కన పెట్టండి, చెయ్యొచ్చా లేదనేది చెప్పండి మీరు. చెప్పండి అమ్మా. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్ కెన్ ఐ మేక్ అన్ ఆడిట్? No, sir. ఎక్కడి నుంచి రిలవెన్స్? ఆన్సర్ SA 200లో ఆడిటర్ యొక్క క్వాలిటీస్ లో ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనేది చదువుకున్నాం, గుర్తుందా మీకు? Yes, sir. ప్రొఫెషనల్ కాంపిటెన్స్. మనం ఏదైనా సర్వీస్ చేసేటప్పుడు తెలుసుకొని చేయాలి. నాలెడ్జ్ క్లయింట్ గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మన స్కిల్స్ పెంచుకుని చేయాలని చెప్పాను, గుర్తుందా మీకు? వితౌట్ దట్ మనం ఏదన్నా ఇస్తే సర్వీసు అది ఇన్కాపబుల్ సర్వీస్ అవుతుంది, దానివల్ల ప్రొఫెషన్ కి డిస్రెప్యుటేషన్ వస్తుంది అని చెప్పాను, గుర్తుందా మీకు? Yes, sir. మర్చిపోయి ఉంటారు మీరు. ఓకేనా. సో అది. సో వితౌట్ నోయింగ్ ది క్లయింట్స్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్ వీ కెనాట్ డూ. చేయకూడదు కూడా అలాగా. ఓకేనా. తెలిసి తెలియకుండా ఏదో చేసేసాం అనుకో, ఏమనుకుంటారు అసలు ఇతను ఎలా చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాడు, మినిమం కామన్ సెన్స్ లేదు, అసలు మనం బిజినెస్ గురించి ఏం తెలియకుండా ఒపీనియన్ ఇస్తానంటాడు ఏంటి. డెఫినెట్ గా ఇచ్చిన ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ అవుతుంది. సో అదనమాట. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఏంటి మనకు, అంటే ఏమేమి తెలుసుకోవాలంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మన ఇండస్ట్రీకి డిమాండ్ ఎలా ఉంది, అలాగే ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీ ఎలా ఉంది ఏంటి అని. సో నెక్స్ట్ సప్లయర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్స్, అంటే ఆ ఆర్గనైజేషన్కి ఆ క్లయింట్కి సప్లయర్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఇండస్ట్రీలో. అలాగే క్రెడిట్ ఇస్తే ఆ ఇండస్ట్రీలో క్రెడిట్ ఎంత ఇస్తున్నారు, డిస్కౌంట్స్ ఎంత ఇస్తున్నారు, ఆ ఇండస్ట్రీలో టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వాళ్ళకి గవర్నింగ్ అథారిటీ ఏ టైప్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ప్లానింగ్ అండ్ డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ టీమ్. మీకు ఆల్రెడీ విషయం చెప్పాను, ప్లానింగ్ చేయడం వల్ల డైరెక్షన్ అండ్ సూపర్విజన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పాను. ఓకే. సో ఆ డైరెక్షన్ అండ్ సూపర్విజన్ అనేది ఎంత ఎక్స్టెంట్ చేయాలనేది, ఎక్స్టెంట్ ఆఫ్ డైరెక్షన్ అండ్ సూపర్విజన్. అమ్మా ప్రతి వర్క్ ఒక స్టూడెంట్కి డైలీ ఇచ్చిన ప్రతి వర్క్ సూపర్వైజ్ చేయాలని నేను అవసరం లేదు. ఎప్పుడైనా అంటే ఆ స్టూడెంట్ యొక్క క్యారెక్టర్ని బట్టి అతను బాగా చదువుతాడా, నార్మల్గా చదువుతాడా, లేదంటే చదవడా అనే దాన్ని బట్టి నేను అతని వర్క్ని రివ్యూ చేసుకుంటూ సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటాను. ఎస్ఆర్ను అంతే కదమ్మా. సో అలాగే ఆడిట్లో కూడా వర్క్ని ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకునేటప్పుడు మనకి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి
సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఎంటిటీ. సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఎంటిటీ అంటే మన క్లయింట్ యొక్క సైజ్ ఎంత, అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఆపరేషన్స్, వాల్యూమ్నెస్ ఎంత, నెక్స్ట్ కాంప్లెక్సిటీ ఏంటి, అంటే వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ ఈజీయేనా లేదంటే కాంప్లెక్సా. లైక్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవి ఉంటాయి. జనరల్గా కన్స్ట్రక్షన్ సెక్టార్ కాంప్లెక్స్, అలాగే ఈ కామర్స్ సెక్టార్ ఉంది. మన క్లయింట్ ఈ కామర్స్ సెక్టార్కి సంబంధించిన అనుకో కాంప్లెక్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆడిట్ ఉంది, అది కూడా కాంప్లెక్సే. ఓకేనా. సో కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఎంటిటీ, వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ యొక్క కాంప్లెక్సిటీ ఎంత అనేది చూసుకొని, ఇప్పుడు ఎక్కువ క్రిటికల్ కేసెస్ ఉన్నాయి. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే చాలా మంది ప్రాక్టికల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. సో అక్కడ మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఉంటాయో డెఫినెట్గా మనం ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ ది ఆడిట్. ఏరియా ఆఫ్ ది ఆడిట్ ఇప్పుడే చెప్పాను మీకు, అది ఇన్సూరెన్సా లేదంటే ఈ కామర్సా ఇంకోటి ఏంటి కన్స్ట్రక్షన్ ఫీల్డా. సో ఫీల్డ్ని బట్టి ఏరియాని బట్టి మనం చెక్ చేసుకోవాలి. అలాగే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, ROMMని దృష్టిలో పెట్టుకుని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం డైరెక్షన్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ద క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ ది మెంబర్స్. ఎంగేజ్మెంట్ టీమ్, మన ఎంగేజ్మెంట్ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా హైలీ క్యాపబుల్, హైలీ కాంపిటెన్స్ పర్సన్స్ అనుకో. ఓకే, యాజ్ అన్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ నేను అత్తమాటలు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ సూపర్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ సఫిషియెంట్లీ క్యాపబుల్ అండ్ కాంపిటెంట్. ఓకే, అలాగే సో డైరెక్షన్ అండ్ సూపర్విజన్ అనేది వాళ్ళ క్యాపబిలిటీస్ మీద కాంపిటెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. అదే ఆర్టికల్ స్టూడెంట్ అనుకో, అతనికి అంతగా తెలియకపోవచ్చు కాబట్టి ఐ నీడ్ టు సూపర్వైజ్. డెఫినెట్లీ ఫైనలైజ్ చేసినప్పుడు బిఫోర్ చూసుకోవాలి, మధ్యలో కూడా ఫైనలైజేషన్ చేసే ముందు కూడా మనం సూపర్వైజ్ చేసుకుంటూ ఉండాలి. రివ్యూ అంటారు దాన్ని సింపుల్గా చెప్పాలంటే, అదనమాట. నెక్స్ట్ ప్లానింగ్ గురించి, ప్లానింగ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఒక పాయింట్ చెప్పాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, MCQ అడిగే ఛాన్స్ ఉంది. ప్లానింగ్ ఈజ్ నాట్ ఏ డిస్క్రీట్ ఫేజ్ ఆఫ్ అన్ ఆడిట్ బట్ రాదర్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ప్లానింగ్ అనేది జస్ట్ వన్ టైం ప్రాసెస్ మాత్రం కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు సార్ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు? ప్లానింగ్ అనేది బిగినింగ్ లో ఒకసారి మనం ప్లాన్ వేసుకుని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. నో మా, మీరు ఎగ్జామినేషన్కి ప్లానింగ్ చేసుకున్నారమ్మా, సేమ్ డే 1లో ఎటువంటి ప్లాన్ అయితే వేసుకున్నారో డే ఎండ్ వరకు అదే ప్లానింగ్ ఫాలో అవ్వగలరా మీరు? డే 1 ప్లాన్ డే ఎండ్ నథింగ్ బట్ మొత్తం పీరియడ్ ఎండింగ్ వరకు కూడా అదే ప్లాన్ ఫాలో అవ్వగలరా? నో, డెఫినెట్లీ నాట్. బికాస్ దేర్ మే బి సమ్ చేంజ్ ఇన్ ది కండిషన్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న కండిషన్స్ డెఫినెట్గా మారుతాయి. సో ఎప్పుడైతే కండిషన్స్ మారినాయో డెఫినెట్లీ అవర్ ప్లాన్ నీడ్స్ టు గెట్ చేంజ్డ్. ఓకేనా. అలాగే ప్లానింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ డన్ ఓన్లీ అట్ ది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆడిట్. సో ఓకేనా, ఒక ఆడిట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వేరే ఆడిట్ ప్రొసీజర్ అప్లై చేసేటప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి, ఒక ఆడిట్ అయిపోయిన తర్వాత వేరే ఆడిట్ చేసేటప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్, సో ఇందులో కొన్ని పాయింట్స్ చెప్పాడు మనకి. అనలిటికల్ ప్రొసీజర్స్ టు బి అప్లైడ్ యాజ్ రిస్క్ ఆఫ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. నెక్స్ట్, అబ్టైనింగ్ ఏ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియాలిటీ ఇంపార్టెంట్. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, పెర్ఫార్మెంట్ ఆఫ్ అదర్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. అంటే ప్లాన్ని రివైజ్ చేయాలా వద్దా, ప్లానింగ్ని రివైజ్ చేయాలా వద్దా అనేది మనకి ఎప్పుడెప్పుడు తెలుస్తుందంటే అనలిటికల్ ప్రొసీజర్స్ మిడిల్లో కూడా పెర్ఫామ్ చేస్తాం, అప్పుడు తెలుస్తుంది. అలాగే ఫ్రేమ్వర్క్ గురించి, అలాగే మెటీరియాలిటీ చేంజ్ అయినప్పుడు, ఎక్స్పర్ట్ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో అప్పుడు అన్ని చోట్ల కూడా
ప్లానింగ్ అనేది మారచ్చు. ప్లానింగ్ అనేది మారచ్చు. ఓకేనా? ఇందాక మనం చెప్పుకున్నాం ప్లానింగ్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతారంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు, చేంజెస్ ఇన్ కండిషన్స్ జరిగినప్పుడు. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ ఉంది. ఆ ఆడిట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్న ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ని కాంట్రాడిక్ట్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది. కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్, కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఇంతకుముందు ఉన్న ఆడిట్ ఎవిడెన్స్ లో మిస్స్టేట్మెంట్ లేదని వచ్చింది. కానీ నేను ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్కి వెళ్ళా డేటా దగ్గరికి వెళ్తే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ నాకు డేటా దగ్గర నుంచి వేరే బ్యాలెన్స్ వచ్చింది. సో అంటే నా దగ్గర ఉన్న సేల్ ఇన్వాయిస్ లో ఉన్న బ్యాలెన్స్ ఒకటి, అతని దగ్గర ఉన్న కన్ఫర్మేషన్ లో ఉన్న బ్యాలెన్స్ ఇంకొకటి. సో డెఫినెట్ గా అక్కడ ఏమైందంటే కాంట్రరీ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది. ఇలా చాలా జరగచ్చు. లైక్ నేను ఇన్వెంటరీ 1 lakh బ్యాగ్స్ అని చెప్పారు ఇక్కడ, కానీ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తే ఇన్వెంటరీలో అక్కడ 10 బ్యాగ్స్ ఉన్నాయి. అది కూడా కాంట్రరీ ఎవిడెన్స్. అంటే ఒక ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫామ్ చేసి ఇంకో ఆడిట్ ప్రొసీజర్ పెర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన ఆడిట్ ఎవిడెన్స్ కాంట్రరీ అయింది. డెఫినెట్ గా అప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ఐ వాస్ టు రివైజ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఆ రిస్క్ ని రివైజ్ చేయాలి. డెఫినెట్ గా హై రిస్క్ ఉందని మనకు అనిపిస్తుంది. అంటే మేనేజ్మెంట్ ఇంటెన్షనల్ గా నా దగ్గర ఒక ఆడిట్ ఎవిడెన్స్ ని దాచారు. సో అప్పుడు డెఫినెట్ గా రిస్క్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే రిస్క్ చేంజ్ అవుతుందో ప్లానింగ్ కూడా మాడిఫై అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకేనా? సో there will be a change in the audit plan when there is a unexpected events, changes in the conditions, or having obtained a contrary audit evidence. సో ఇవన్నీ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? రిస్క్ అసెస్మెంట్ మార్చాలి, మళ్ళీ రివైజ్ ఇన్ నేచర్ అండ్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫామ్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే యాజ్ పర్ SA 230 మనం ఆడిట్ డాక్యుమెంటేషన్ లో ప్లానింగ్ ని ఓవరాల్ మన ఆడిట్ ప్లాన్ ని డాక్యుమెంటేషన్ చేయాలి, అలాగే ఆడిట్ స్ట్రాటజీని డాక్యుమెంటేషన్ చేయాలి. దాంతోపాటు ఎనీ సిగ్నిఫికెంట్ చేంజెస్ మేడ్ డ్యూరింగ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ టు ది స్ట్రాటజీ అండ్ ప్లాన్. అంటే ఇనీషియల్ స్టేజెస్ లో మనం ప్రిపేర్ చేసిన స్ట్రాటజీని, ఇనీషియల్ స్టేజెస్ లో మనం ప్రిపేర్ చేసిన ప్లాన్ ని డాక్యుమెంటేషన్ చేయాలి. అలాగే మధ్యలో మనం అదే ప్లాన్ కి ఏదైనా చేంజెస్ చేస్తే, సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమైనా చేస్తే, either it may be for the strategy or plan, ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ని కూడా డాక్యుమెంటేషన్ అనేది చెయ్యాలి అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్స్ చూడండి. సమ్మరీ ఆఫ్ డిస్కషన్స్ విత్ ది ఎంటిటీస్ కీ డెసిషన్ మేకర్స్. అంటే మనం వాళ్ళతోటి ఏమేమి మాట్లాడామో వాటిని డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఏ విధంగా? రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఫామ్ లో. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆడిట్ కమిటీ ప్రీ అప్రూవల్ ఆఫ్ సర్వీసెస్ వేర్ రిక్వైర్డ్. మనకి ఆడిట్ కమిటీ సెక్షన్ 177 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ లో ఉంటుంది. ఓకేనా? సో ఆడిట్ కమిటీ మనకి మనం ఏమేమి యాక్టివిటీస్ చేయాలో ఆడిట్ కమిటీ చెప్తుంది. ఓకేనా? సో అవి ఒకటి డాక్యుమెంటేషన్. నెక్స్ట్ యాక్సెస్ లెటర్స్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా యాక్సెస్ చేయడానికి మనకి మేనేజ్మెంట్ 100% గ్రాంట్ ఇస్తుంది. సో అటువంటివి. ఓకేనా? సో రిమైనింగ్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, ఆడిటర్స్ రిపోర్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే అది డాక్యుమెంటేషన్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే, బట్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ హియర్, బట్ దే ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ ఓవరాల్ ఆడిట్ ప్లాన్. ప్లాన్ చేసే ముందు ఇంకేం ఫ్యాక్టర్స్ చూసుకోవాలి? ఆల్రెడీ మనం చాలా ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము. లైక్ క్లయింట్స్ బిజినెస్ చూసుకోవాలి, ఓకేనా, రిస్క్ అసెస్మెంట్ చూసుకోవాలి, ఇవన్నీ చెప్పాము. బట్ మనకి కొన్ని ఇలస్ట్రేటివ్ గా ఇచ్చాడు. ఏంటో చూద్దాం. టర్మ్స్ ఆఫ్ హిస్ ఎంగేజ్మెంట్, స్టాట్యూటరీ రెస్పాన్సిబిలిటీస్. మన ఎంగేజ్మెంట్ టర్మ్స్ ఏంటి? యాజ్ పర్ SA 210 ఎంగేజ్మెంట్ టర్మ్స్ లో స్కోప్ ఆఫ్ ది ఆడిట్ ఉంటుంది, దాని ప్రకారం ప్లానింగ్ చేయొచ్చు. నెక్స్ట్ నేచర్, టైమింగ్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ అదర్ కమ్యూనికేషన్స్. మన రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ అప్లికబుల్ లీగల్ అండ్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్. మనకి ఈ ఆడిట్ లో మన మీద అప్లికబుల్ అయ్యే లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ చాలా ఉంటాయి. ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తే మనం ప్రిపేర్ చేయాల్సిన
నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ తక్కువ ఉంటాయి. సో దాని ప్రకారం మన ప్లాన్ మారుతుంది. నెక్స్ట్, ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసామనుకో, అప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరే విధంగా ఉండాలి. నెక్స్ట్, వర్క్ డన్ బై ది ఆడిట్ టీమ్. ఆడిట్ టీమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ప్లాన్ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్, మెటీరియాలిటీ లెవెల్స్, సెట్టింగ్ ఆఫ్ మెటీరియాలిటీ లెవెల్స్. మన మెటీరియాలిటీ లెవెల్ని బట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ ద ఆడిట్ ప్లానింగ్. దీస్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ లిస్ట్, బట్ దీస్ ఆర్ జస్ట్ ఇంక్లూజివ్ లిస్ట్. దీంతో పాటు వేరే అదర్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్ ఆడిట్ ప్లానింగ్. ఆడిట్ ప్లానింగ్ అనమాట. సో ఓకేనా. సో ఆల్రెడీ అంటే ఈరోజు మన సెషన్లో ఏం చెప్పుకున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆడిట్ స్ట్రాటజీ అంటే ఏంటో చెప్పుకున్నాం. తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. దాంతోపాటు ఆడిట్ ప్లానింగ్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఏమేంటి ఆడిట్ ప్లాన్ చేసేటప్పుడు ఏమేమి కవర్ అవ్వాలి, దాంతోపాటు బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ ప్లానింగ్, ఆడిట్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయి, రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్. దాంతోపాటు క్లయింట్స్ యొక్క నాలెడ్జ్, బిజినెస్ యొక్క నాలెడ్జ్ కావాలని అనుకున్నాము. దాంట్లో ఏమేమి వెరిఫై చేయాలంటే, ఏమేమి తెలుసుకోవాలంటే ఓనర్షిప్, ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఫైనాన్స్, వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్, ఇవన్నీ చూడాలని చెప్పాను. అదే వాళ్ళ ఇండస్ట్రీ ఏంటి, వాళ్ళకి రెగ్యులేటరీ అథారిటీ ఎవరు, వాళ్ళ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఇవన్నీ చూడాలి. ఓకేనా. దాంతోపాటు డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఎప్పుడెప్పుడు చేయాలి, అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీ, రిస్క్ అసెస్మెంట్, ఏరియా ఆఫ్ ది ఆడిట్, ఇవన్నిటి మీద. నెక్స్ట్, ప్లానింగ్ అనేది ఒక డిస్క్రీట్ ఫేజ్ కాదు, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఫేజ్. మనం ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలని చెప్పాను. నెక్స్ట్, ప్లానింగ్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది. ఎస్, ప్లానింగ్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు, మన చుట్టూ ఉన్న కండిషన్స్ మారినప్పుడు, అలాగే మన దగ్గర కాంట్రరీ ఎవిడెన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్, ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి చేయాలి సార్, స్ట్రాటజీని డాక్యుమెంటేషన్ చేయాలి, నెక్స్ట్ ప్లాన్ని డాక్యుమెంటేషన్ చేయాలి. ఈ మధ్యలో ఎప్పుడైనా మనం ప్లాన్ని కానీ స్ట్రాటజీని కానీ చేంజ్ చేస్తే ఆ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏవైతే చేస్తామో వాటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేయాలి సార్ అని చెప్పాను. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్ ఆడిట్ ప్లానింగ్. ఆడిట్ ప్లానింగ్. ఓకే. మా ఉన్నారా ఎవరైనా? Yes, sir. ఓకే అమ్మా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్ అర్థమైందా? ప్లానింగ్ అంటే ఇది థియరీ సబ్జెక్ట్ లాంటిది. ఇది ప్లానింగ్ చాప్టర్, ఈ చాప్టర్ అంతా డ్రై థియరీ. సో ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే వీడియో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. ఓకేనా. మ్యాక్సిమం మీకు ఆడిట్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయంటే 315, 330 అనే పాయింట్ మీకు అర్థమైందంటే మీరు ఆడిటింగ్ని బాగానే అర్థం చేసుకున్నారని అర్థం. ఓకేనా. సిఏ ఫైనల్ లెవెల్ కూడా ఆడిట్ ప్లానింగ్లో ఏముంటాయంటే సరిగ్గా ఎవరు చెప్పలేరు. మీకు క్లియర్గా 315, 330 అని మీరు చెప్పగలిగారంటే యు ఆర్ బెటర్ టు అన్ ఎక్స్టెంట్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ చాప్టర్లో ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఏం అడిగాడు అనేది అర్థం చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. మనకి చాలా చోట్ల చాలా ఫ్యాక్టర్స్ చెప్పాడు. ఓకేనా. చాలా చాలా రీజన్స్ చెప్పాడు, ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది, ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాడు. సో క్వశ్చన్లో అసలు వాడు ఏం అడుగుతున్నాడు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు ఏం అడుగుతున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకుని అప్పుడు ఆన్సర్ మనం మన దగ్గర ఉన్న ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి రాయాలి. మనం అర్థం చేసుకోవాలి ఏ సైడ్ హెడ్డింగ్లోకి ఇచ్చాడు అనేది. ఓకేనా. అసలు మీరు ఇక్కడున్న కంటెంట్ రాయడం కన్నా ముందు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ని ఎలా అడిగాడో చూడండి. ఆర్ అని చెప్పి అడిగాడు. అంటే ఒక క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగొచ్చు అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ 3 క్వశ్చన్సే, కానీ ద వే దట్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆడిటింగ్లో అదే ఇంపార్టెంట్. అర్థమైందా? స్ట్రైట్ క్వశ్చన్ అనుకో అమ్మా మీరు రాసేయగలరు, కానీ ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో అడిగితే మీరు మర్చిపోతారు, అసలు మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైందా?
నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ డిఫరెంట్ వేస్ లో అడగగలడు, ఇలా అడిగినా అదే ఆన్సర్ ఉంటుందని మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి. రైట్? Yes, sir. సెషన్ ఏం చేయనా? Yes, sir. ఓకేనా?